ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్కి వస్తా. అయితే నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు లెక్క సగం చెప్పా, మొత్తం చెప్తా ఈ స్లైడ్లో. కాంగ్రెస్కి ఫేవర్గా చెప్తా, కాంగ్రెస్కి అగెన్స్ట్గా కూడా చెప్తా. నాకు తెలుసు కదా ఈ స్లైడ్ తీసుకురాగానే మీరు అది ఇట్లా అని తీసుకొస్తాను, మొత్తం చెప్తా. వెనకటికి 2017లో నేను లింకులు కూడా పెట్టినవి. 2017లో మనోడు రాహుల్ గాంధీ గారు, ఇట్లా అనాలి రాహుల్ గాంధీ అని అనగానే ఇట్లా చూపెట్టద్దు ఇప్పటి నుంచి ఇట్లా రాయ్బరేలీలో తన సీటు త్యాగం చేసి కొడుకుని లేవట్టింది నీళ్ళకి మహారాణి వారు శివగామి. ఆమె మాటే శాసనం. మోదీజీ మీరు అట్లెట్లా మజాక్ ఆడేసిరు ఆమెతోని. సో కమింగ్ టు దిస్ టాపిక్, 2017లో రాహుల్ గాంధీ సోమనాథ్ టెంపుల్ పోయిండు ఫ్రెండ్స్. సోమనాథ్ టెంపుల్ పోయినప్పుడు అక్కడ హిందువే ఆ ఈశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. నువ్వు హిందూ కాకపోతే అక్కడ రిజిస్టర్లో రాయాల. 25 మంది మొత్తం పోతే అందులో నుంచి 2 ఆ రిజిస్టర్లో రాసినట్టు ఆ రిజిస్టర్లలో దాఖలాలు వచ్చినాయి ఆనాడు. ఇది నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒక ఫేజ్ 1 చెప్తున్నా, ఫేజ్ 2లో కూడా ఏమైందో చెప్తా. ఆ రిజిస్టర్లో రాసిండ్రు, అందులో ఇద్దరు పేర్లు వచ్చినాయి. ఒకటి అహ్మద్ పటేల్, ఇంకొకటి రాహుల్ గాంధీ, నాన్ హిందూ అని. ఇది నేను మాట్లాడిన మాట కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. నాన్ హిందూ ఎంట్రీ ఫర్ రాహుల్ అట్ సోమనాథ్ స్పార్క్స్ ఎ పొలిటికల్ రో. మెయిన్ హెడ్డింగ్లు వచ్చింది. స్లోగన్ కూడా ఏం పెట్టిర్రు టైమ్స్ ఆఫ్ ఇండియాలో, రాగా సోమనాథ్ సెల్ఫ్ గోల్ అని పెట్టిండ్రు. దీనికి తోడు బీజేపీ ఐటీ సెల్ ఎక్సెట్రా ఆబ్వియస్గా చేస్తారు కదా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినాక అందరూ దాని అల్లా గుల్లా అయిపోతుంది. జీ న్యూస్ వాళ్ళు ఏం రాసిరంటే, రాహుల్ కో హిందూ హోనే కా గర్వ్ నహీ విత్ ది హ్యాష్ట్యాగ్ రాహుల్ హిందూ వివాద్ అని చెప్పి నడిపిండ్రు. ఇది ఈడికి ఆగిపోయిందానంటే ఈడికి ఆగిపోలే, న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది ఇది. ఏమనని, న్యూయార్క్ టైమ్ లిస్టెడ్ యాజ్ యూ యాజ్ ఎ క్యాథలిక్, did you correct them? And did you, despite accepting the New York Times description as a Roman Catholic, call yourself a Brahman in 2012, different descriptions for different geographies అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు. న్యూయార్క్ టైమ్స్లో నువ్వు ఒక రోమన్ క్యాథలిక్ అని వచ్చిండ్రు. అదే టైంలో న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. మళ్ళీ నువ్వు దాన్ని డిఫెండ్ చేయలే రాహుల్ గాంధీ, నువ్వు డిఫెండ్ చేయలే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ నిజంగానే రాహుల్ గాంధీ రోమన్ క్యాథలికా లేకపోతే హిందువా అని చెప్పి రిపబ్లిక్ టీవీలో కూడా కథనం నడిచింది. రాహుల్ డిడెంట్ ఛాలెంజ్ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ డిస్క్రైబ్స్ హిమ్స్ యాజ్ ఎ క్యాథలిక్. నౌ మార్క్ మై వర్డ్స్, నేను మాట్లాడిన మాటలు జర జాగ్రత్తగా ఉండ్రి. నేనేమనన్నా, న్యూయార్క్ టైమ్స్లో ఇది కథనం నడిచినప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దీన్ని కౌంటర్ ఎందుకు చేయలే, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి స్టేట్మెంట్ ఎందుకు ఇయ్యలే? ఈ మాట అంటున్నానంటే ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం దానికి వీళ్ళు స్పందించారు కాంగ్రెస్ వాళ్ళు. అది తప్పది, ఇండియాలో వచ్చిన కథనం తప్పు, బీజేపీ ఐటీ సెల్ దుష్ప్రచారం చేస్తున్నది, జీ న్యూస్ దుష్ప్రచారం చేస్తున్నది, టైమ్స్ ఆఫ్ ఇండియా దీన్ని సెల్ఫ్ గోల్ అని చెప్పింది అని చెప్పి రాశారు. అది టైమ్స్ వాడు కూడా రాసిండు. రాహులే హిందూ బ్రాహ్మణ్ కాంగ్రెస్. నేను మొత్తం చెప్తా ఫ్రెండ్స్, ఏం జరిగిందో మొత్తం అబద్ధాలు ఆడాల్సిన నాకు అవసరం లేదు. ఆధారాలే నా బలం, అది కాంగ్రెస్ బలహీనత. అయితే కాంగ్రెస్ మాత్రం దీని మీద కొట్లాడింది, మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ మీద కొట్లాడిందా అన్నది ఇప్పటి వరకు వివాదే. అందుకే ఇది సంవాద్, ఇగో ఇది వివాద్. ఈ వివాదంలో ఏం జరిగింది అని అంటే, చీక్తేరో చిల్లాతేరో అని వీళ్ళు కొట్లాడారు. వీళ్ళు కొట్లాడి ఏం చేసిర్రు, అది రాహుల్ గాంధీ రైటింగ్ ఇంత మంచిగా ఉంటుంది, ఇగో ఈ రైటింగ్ రాహుల్ గాంధీది కాదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. There is only one visitor book at Somnath temple that was signed by the Congress VP Rahul Gandhi. Any other image being circulated is fabricated. Desperate times call for desperate measures. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. మాన్ లియా మళ్ళీ జంజం వేసుకున్న మా రాహుల్ గాంధీ పార్లమెంటులా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మే ఈశ్వరికి శపథ్ లేతా హూ అని ఎందుకు ప్రమాణ స్వీకారం మొన్న 2024లో చేయలే? నేను అడుగుతున్నా, నా మనసులో మదిలను అడుగుతున్న, ప్రశ్నలను అడుగుతున్నా, ప్రశ్నించే గొంతునైతున్న సొల్యూషన్ మీరు ఇవ్వాలి. చింతపండు నవీనే ప్రశ్నిస్తాడా? గిరీష్ దారమోని చేయొద్దా? ఏ వెలుగు లేని ఆ వెలుగు తొలి వెలుగు అందరూ ప్రశ్నిస్తారా?
చిత్రగుప్తు ప్రశ్నించొద్దా? గంజాయి తోటకే అంతుంటే తులసి తోటలు పెరిగినోన్ని నేను ప్రశ్నించే హక్కు నాకు లేదా అడుగుతున్నా. మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ని మీరు ఏం చేసిండ్రు? ఎందుకంటే ఆధారాలతో వస్తా. ఆల్ట్ న్యూస్, ఈ సుఖమైన న్యూస్, జుబేర్ గాంధీ ఇది చాలా పవిత్రమైన న్యూస్. వీళ్ళకు గంగాజలంలో గడిగి మొత్తం గడిగి శుద్ధి చేసుకొని ఇటు ఛానల్ పెట్టిండు. వీడు మాట్లాడితే పర్ఫెక్ట్ జుబేర్ గాడు. ఆల్ట్ న్యూస్ వాడు. మీరు వినుండ్రు ఇప్పుడు. ఆల్ట్ న్యూస్ విత్ దివ్య స్పందన, who leads social media and digital communication of the Congress party, she suggested that Manoj Tyagi, who was a media coordinator in the Congress party, was asked to sign the register so that the media personnel who were accompanying the Congress troop could enter the premises of the temple. She also stated that the entries corresponding to the Rahul Gandhi ji and Ahmed Patel were not present when Tyagi signed the register and that they were added later. Alt News tried to reach Tyagi multiple times to confirm this accession but was unreachable. ఎవరో త్యాగి అనేటోడు రిజిస్టర్ రాసిండ్రంట వీళ్ళందరూ దర్శనానికి పోయినప్పుడు అనంట. అంటే ఎవరు వాళ్ళు రాయాలి కదా. ఇక్కడ మూతబరేంది నాకు అర్థం కాదు. వేరోడు పోయి రాయనికే మాన్లియా జంజా వేసుకున్నాడే మీ రాహుల్ గాంధీ. కాకపోతే ప్రమాణ స్వీకారం ఐ సోలన్లీ అఫుమ్ అని ఎందుకు చేసిండ్రు? ఈశ్వర్కి శపథ్ క్యూ నై అని ఎందుకు చేయాలి? నాకు ఇది చెప్పు. అయితే దివ్య స్పందన సోషల్ మీడియా ఐటీ సెల్లే ఉండని కాంగ్రెస్కి, లేకపోతే ఆల్ట్ జుబైర్ గాడే ఉండని, నేను ఇవాళ ఏమంటున్నా అంటే ఆల్ట్ జుబైర్ని పక్కకు పెడతాం, దివ్య స్పందనని పక్కకు పెడతాం. నేను ఈ కార్యము ఈ మహత్ కార్యంని మన చింతపండు నవీన్ గారికి అప్పచెప్తున్నా. అన్నా చింతపండు నవీన్ అన్న, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏందనంటే, న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం మీద కాంగ్రెస్ రాయలే, ఓన్లీ విజిటర్ బుక్ మీదనే ఖండించింది. నా ప్రేయర్ ఏందనంటే, నా ఫస్ట్ ప్రేయర్ ఏమో సోమనాథ్ టెంపుల్లో ఈయన రోమన్ క్యాథలిక్ లెక్క పోయి దర్శనం చేసుకున్నాడు అంటే మీరు క్లారిటీ ఇచ్చిండ్రు. నో, జంజం వేసుకున్న బ్రాహ్మణుడు మా రాహుల్ గాంధీ అని అన్నారు. ఈశ్వరుడు సాక్షిగా నేను నమ్మిన, ప్రేమిస్తా కదా, హిందువులం ప్రేమిస్తూనే ఉంటాం. న్యూయార్క్ టైమ్స్కి కథనానికి మళ్ళీ ఏం రాసిండ్రు మీరు? దాన్ని ఖండించిండ్రా? ఆధారాలు చూపెట్టుర్రు. నా సెకండ్ పాయింట్కి ఎవ్వరు కూడా ఇంతవరకు ఆన్సర్ నాకు దొరకలే. నాకు గిట్లా మీరు ఇస్తే నేను బేషరతున క్షమాపణ చెప్తా. కాకపోతే మీ నాడి చూపిస్తా, మీ బీజం చూపిస్తా, మీ ఇత్తనం చూపిస్తా. ఇత్తనం నుంచి మొలికిన ఆ చెట్లు, ఆ ఏర్లు, ఆ మర్రి చెట్టుని ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో పరిచయం చేస్తా. మీరు నిజంగానే బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినుంటే పూలువాలా చాచా కూతురు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని మాట్లాడిన ఇందిరాగాంధీ గారిని పూరి జగన్నాథ్ టెంపుల్లో ప్రవేశించడానికి, పూజలు చేసుకోవడానికి ఎందుకు అనుమతించలే? మొత్తం చెప్పిన మీరు చెప్పాలా. ఒకసారి అందరూ అనుర్రి జై జగన్నాథ్. రానియాడు కదా, రీజన్ చెప్పిర్రు ఇందిరాగాంధీకి. సో ఆ రీజన్, ఆ ఇత్తనంలోకేనే పుట్టిన ఈ బంతి పువ్వుని ఎట్లా రాణిస్తారు చెప్పు? కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో అని ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది పార్టీ. రాందే 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 అని ఇదేం పాటలు పాడాం మేము. బంతి పూల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి దేనికి, చెలో చెలో వచ్చేసాయి పార్లమెంట్ లోపలికి అనగానే చిల్లాతేరో చిట్టేరో అని ఉంటుంది మొత్తం కథ అంతా. అయితే రాహుల్ గాంధీ, చింతపండు నవీన్ గారు, మీ పేరు పెట్టుకొని మాట్లాడుతున్నా సరే ఇలా. అండ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆబ్వియస్గా మణిపూర్ మీద నేను మాట్లాడిన, నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పుర్రి. నాకు ఇక అసలు ఏడికైనా మొదలైందో ఫస్ట్ చరిత్ర తెలుసుకోండి. ఈ సంఘటన 2023-24 సంఘటన, వాట్ ఎవర్ ఇట్ విల్ బి. అండ్ ఐఎమ్ అష్యూరింగ్ యూ, నేను నమ్మే పార్టీ, నేను సపోర్ట్ చేసే పార్టీ ఖచ్చితంగా దీని మీద ఉగ్ర నరసింహ రూపం చూపిస్తుంది మణిపూర్ మీద. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పురు జర.